పెయిన్ వచ్చిందని అంతే అన్నారు. చాలా మంచి అన్నీ వచ్చేది ఎందుకంటే ఎవరు తప్పు చేశారు ఎవరు ఏంటన్నా చెప్పుకోలేము. లేదండి కాదు. ఈరోజు మేము ఏం చేసామంటే రాజమండ్రి అర్బన్కి పాలు సప్లై చేస్తున్నది ప్రిడామినెంట్గా 3 మండలాల నుంచి, రాజమండ్రి రూరల్ కానీ, కోరుకొండ కానీ, రాజానగరం మండలం నుంచి ఎక్కువ పాలు మన రాజమండ్రి అర్బన్కి వస్తున్నాయి. సో అక్కడ ఉన్న ఆల్ కూలింగ్ సెంటర్స్, ఆల్ మన పాల కేంద్రాలు అన్నింటికి కూడా మనం శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా 2-3 రోజులు ఇచ్చారు. ఎక్స్గ్రేషియా మరణించిన ఫ్యామిలీ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా. అదేవిధంగా ఎటువంటి ఖర్చులు ఆల్రెడీ హాస్పిటల్లో కనుక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకున్న ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తూ, సిమిలర్గా ఆల్రెడీ ఇప్పుడున్న పేషెంట్స్ ఫ్యూచర్ ఖర్చు అంతా కూడా హాస్పిటల్స్కి గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా పేమెంట్ జరుగుతుంది. కానీ పేషెంట్ ఒక్క రూపాయి కూడా ఇప్పుడు నుంచి ఖర్చు పెట్టుకోవాలి. ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్న డబ్బులు రీఎంబర్స్ అయ్యేటట్టు ఇప్పుడు నుంచి ఏం ఖర్చు లేకుండా చూసేటట్టు చెప్పారు. సో ఇది అందులో భాగంగా నిన్నే ప్రతి హాస్పిటల్కి చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నంతా కూడా రిపోర్ట్స్ గవర్నమెంట్కి ఈరోజు పంపించాము. సో అది కూడా మన త్వరలో వస్తుంది అసిస్టెన్స్. ఈరోజు ఎక్స్గ్రేషియా కింద 4 కుటుంబాలకి మేము ఇక్కడ వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి వెళ్ళి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. ఒక విన్నపం ఏంటంటే, ఈ పాలు మిల్క్ వెండర్కి సంబంధించి పాలు కానీ పెరుగు కానీ లేదు, కానీ వెన్న, తర్వాత పన్నీర్ కానీ అదర్ సార్ట్ ఆఫ్ స్టోర్డ్ ఐటమ్స్ ఏదైతే మనం పాల నుంచి చేస్తామో మీగడ, ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయాలని మేము చెప్తా ఉన్నాము. సో అది కూడా అందరూ కూడా ఈ లాస్ట్ 15-20 డేస్, లాస్ట్ 1 మంత్ నుంచి అలాంటి స్టోర్డ్ ఐటమ్స్ ఏమున్నా సరే అవన్నీ డిస్పోజ్ చేయాల్సిందిగా నేను ప్రజలందరికీ. వారంలో ఏదైతే ఈ పాలు కలుషితం అవ్వడం వలన మరణించిన కుటుంబాలకి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. 10 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వడం, అలాగే ఆ కుటుంబానికి కలిగే ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు వెచ్చించిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, అది వెరీ క్లియర్గా ఇక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ మేమందరం కూడా తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడే నిన్న మధ్యాహ్నం చెప్పున్నారు, ఒక రోజు గడిచిన మరుక్షణమే ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు ఎవరైతే మరణించిన వారు 3 ఉన్నారో, రాజానగరంలో 1 ఉన్నారు, ఆ 4కి కూడా మనిషికి 10 లక్షల కింద తీసుకొచ్చి చెక్ రూపంలో గౌరవ కలెక్టర్ గారు మేము అందరూ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. వర్ణాతీతం వాళ్ళ మాటల్లో వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న విధానానికి చాలా బాధ కలుగుతూ ఉంది. ఒక ప్రైవేటు వ్యాపారి చేసిన చిన్నపాటి నిర్లక్ష్యం, ప్రాణ నష్టం, అంటే ప్రాణం అంటే ఒకటే కదా అని అనుకోవచ్చు, కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఇది. అవన్నీ కూడా చాలా బాధించే విషయాలు. ఇక్కడి నుంచైనా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పరంగా కూడా ఆ నియంత్రించే బాధ్యత జిల్లా యంత్రాంగం ఇప్పటికే మాట్లాడున్నాం కలెక్టర్ గారితో కూడా. ఏదైతే ఈ పాలు సరఫరా ఎక్కువ సిటీలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉంది, అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయన్నది, అలాగే టెస్టింగ్ సెంటర్స్ కూడా ఎక్కడికక్కడ పెడుతూ ఆ మిల్క్ క్వాలిటీని కూడా ఎప్పటికప్పుడు సర్టిఫై చేసే విధంగా కూడా భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకుంటామని, అలాగే అపోహలు తెస్తూ ఉన్నారు, చాలా స్పష్టంగా ఉన్నాం. ఎక్స్పెన్సెస్ ఇప్పుడు దాకా పెట్టినది వారికి వెనకబిస్తూ ఇక్కడి నుంచి జరుగుతున్న ట్రీట్మెంట్ అంతా కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటా ఉంది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. అపోహలు వద్దని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇదండి ఎన్క్లేవ్లో కృష్ణవేణి గారు, రమణి గారు, ఓ పెద్ద ఆవిడ, అలాగే కోడలు, వారి అబ్బాయి ఉన్నారు. తల్లిని కోల్పోయారు, భార్యని కోల్పోయారు. అంటే ఒకేసారి జీవితం నిన్నటి వరకు వాళ్ళ తల్లి వచ్చి పొద్దున్నే లేపి అన్నీ పెట్టేవారట, వారి భార్య మంచి చెడులు చూసేది. ఒక్కసారే ఈ రోజున నిస్సహాయ పరిస్థితి, ఇద్దరిని కోల్పోయాం, ఏంటి నా పరిస్థితి ఏంటని. ధైర్యంగా ఉండమని చెప్పాం. తప్పకుండా మేము అందరం కూడా కుటుంబ సభ్యులుగా వారికి అండగా ఉంటామని కూడా మాట ఇచ్చి వచ్చాం. ఫర్దర్గా ఇంకా ఉన్నాయి, అవి కూడా ఈరోజే ఇచ్చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఏంటంటే వాళ్ళకి కూడా ప్రభుత్వం పైన నమ్మకం రావాలి.
కూటమి ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే ఆ మాటని ఎలాగ అమలు చేస్తుంది అన్నది వాళ్ళకి కూడా తెలియాలన్న దాని కోసం ఈ రోజున వెంటనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు రాత్రి అయినా కూడా ఇప్పుడు తీసుకొచ్చి చెక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పొద్దున మాజీ మంత్రుల బృందం ప్రత్యక్ష మాట్లాడడం విమర్శలు తీవ్ర స్థాయిలో చేశారు. వాళ్ళు ఇస్తారు, దాని మీద వాళ్ళు ఇస్తారు. ఇంకా ట్రీట్మెంట్ కానీ పరిహారం బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్. బేబీకి బెస్ట్ ట్రీట్మెంట్, హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తెప్పించున్నాం విజయవాడ నుంచి. రెయిన్బో హాస్పిటల్లో హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తెప్పించున్నాం. బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. వీరపాండ్యన్ సార్ ఎప్పటికప్పుడు మేడంతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. సీఎంఓ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారు. హెల్త్ మినిస్టర్ గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, ఇంకా హయ్యర్ సెంటర్కైనా మూవ్ చేయాలా, పర్వాలేదా, ఇక్కడ వాళ్ళకి సరిపోతుందా, ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఏదో మాట ఇచ్చేసాం కదా ఇక్కడ వాళ్ళు చూసుకుంటారని అనుకుంటలేదు. ఇది బాధ్యత కలిగిన ప్రభుత్వం, ఇది అన్నీ చేస్తున్నాం. వాళ్ళకేముంది, రాజకీయంగా ఉనికిని కోల్పోయారు కాబట్టి దానికోసం ఎన్నైనా మాట్లాడతారు. పట్టించుకోవాల్సిన అవసరం మాకు ఏమీ లేదు. మేము చేయాలనుకుంది చేస్తున్నాం. మేము చేసేది మంచి అన్నది మాకు తెలుసు. దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు.